హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం మహిళలకు సంబంధించి 13,000 రూపాయలు, అలాగే మనకు రుణమాఫీకి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అయితే మనకు ఈ 13,000 రూపాయలు ఎవరికి పడబోతున్నాయి, అలాగే రుణమాఫీ డబ్బులు అనేవి ఎవరికి పడబోతున్నాయి, ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ ఫాలో అవుతుండండి. ఇక దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి. ఈ నోటిఫికేషన్ మనం మీకు ఒకసారి చదివి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. చూసుకున్నట్లయితే ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలు అయితే తీసుకుని పాలన పరంగా కానివచ్చు, రాజకీయ పరంగా కానివచ్చు, అమరావతి నిర్మాణాలకు సంబంధించి, భూములకు సంబంధించి, రైతులకు సంబంధించి, అలాగే మనకు మహిళల ఖాతాల్లో కూడా అయితే డబ్బులకు సంబంధించి ఇక గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు. ఇక అజెండా తరువాత ప్రస్తుతం రాజకీయ పరిణామాలు, అలాగే మనకు ఏపీ మంత్రివర్గం ఈరోజు సమావేశం అయితే కాబోతున్నారు. రాజధాని అమరావతి నిర్మాణాలకు సంబంధించి, ఇక మనకు రైతులకు సంబంధించి ముఖ్యంగా ఇందులో భాగంగా మెట్ట భూములకు ఎకరానికి 40,000 రూపాయలు, జరీబు భూములకు సంబంధించి 60,000 రూపాయల చొప్పున వార్షిక కౌలు చెల్లించేందుకు మంత్రివర్గం ఆమోదముద్ర అయితే తెలపబోతున్నారు. అలాగే దీనితో పాటు ట్రంక్ రోడ్ల విస్తరణకు సంబంధించి, ఇల్లు కోల్పోయిన వాళ్ళకి సంబంధించి 10,000 చొప్పున అద్దె సాయము. ఇక మనకు కీలక అంశాలు ఏంటంటే, అదేవిధంగా రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి, పర్యాటకము, ఆధ్యాత్మిక రంగాల విస్తరణ దిశగా కేబినెట్ నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు. ఇక మత్స్యకార ఆధ్వర్యంలో అత్యాధునిక అక్వేరియం ప్రాజెక్టు ఆర్ట్ లిఫ్ట్ లివింగ్ సంస్థకు సంబంధించి 7.42 ఎకరాల స్థలము, పార్కుల పర్యవేక్షణకు సంబంధించినటువంటి బాధ్యతలు, ఇవన్నీ దీనికి సంబంధించి కూడా అయితే మనకు నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఇక ఎస్ఐపివి ఆమోదించినటువంటి 11 మెగా ప్రాజెక్టుల కేబినెట్ క్లినియన్స్ ఇవ్వబోతున్నారు. తద్వారా రాష్ట్రంలో 9,076 కోట్ల యువతకు కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభించబోతున్నాయి. ఇక రాజకీయంగాను మంత్రివర్గ సహచరులతో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చర్చించబోతున్నారు. ప్రస్తుతం పైన వస్తున్నటువంటి విమర్శలు, ప్రతిపక్షాల తీరుపైన స్పందించడం, వీటిపైన కూడా అయితే నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనానికి సంబంధించి మనకు జూలై 16వ తేదీన మనకు ఈ డబ్బులు అనేవి వేస్తున్నట్టుగా కూడా గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది. అలాగే రైతులకు సంబంధించి రుణమాఫీ డబ్బులు అనేవి ఏదైతే రైతులు నష్టపోయారో వారికి సంబంధించి ఎకరాకు 40,000 కానివచ్చు, జరీబు భూములకు సంబంధించి 60,000 రూపాయలు వార్షిక కౌలు చెల్లించేందుకు మంత్రివర్గం అయితే ఆమోదముద్ర అయితే వేశారండి. మనకి ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను ఫాలో కాని వారు వెంటనే ఛానల్ను ఫాలో అయ్యి మన వీడియోను ఫాలో అవుతుండండి. ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇన్ఫర్మేషన్ చాలామందికి అయితే తెలియదు కాబట్టి ఇన్ఫర్మేషన్ దయచేసి వేరే వారికి కూడా అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.